తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ చేశారు. నదీ మాతకు చీర, సారే, వడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని సందర్శించనున్నారు. ఆయన దంపతులు అక్కడ పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే తొలి సరస్వతి పుష్కరాలు కావడంతో భక్తులలో ఉత్సాహం చెక్కు చెదరడం లేదు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. आवाहयामि